Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. టీబీ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుందా? ఎస్, జెనిటల్ ట్యూబర్క్లోసిస్ వల్ల మనకు ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. యూజువల్లీ ఫీమేల్స్లో ఓవం అంటే అండం రిలీజ్ అయిన తర్వాత అది అండాశయం నుంచి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేసి యూటరస్లోకి వచ్చిన తర్వాత అది ఫర్టైల్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అవ్వడం అనేది జరగాలి. కానీ టీబీ ఇన్ఫెక్షన్ కానీ ఓవరీన్ కానీ ఎఫెక్ట్ చేసినట్టయితే అసలు అండాలే ప్రొడ్యూస్ అవ్వకపోవడం, లేదంటే ప్రొడ్యూస్ అయిన అండాలు హెల్దీగా లేకపోవడం వల్ల మనకు ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫాలోపియన్ ట్యూబ్లో కానీ టీబీ వచ్చినట్టయితే కొన్నిసార్లు ఆ ట్యూబ్ బ్లాక్ అవ్వడం ద్వారా ఈ ఇన్ఫెర్టిలిటీకి కారణం అవ్వచ్చు. యూటరస్లో కానీ టీబీ వచ్చినట్టయితే ఈవెన్ ఫలదీకరణం చెందిన అండం కూడా ఇంప్లాంట్ అయ్యే ప్రాసెస్లో సరిగా ఇంప్లాంట్ అవ్వకపోవడం వల్ల మనకు ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ వేలో మేల్స్లో కూడా ఈ టెస్టిస్కి కానీ ట్యూబర్కులోసిస్ వచ్చినట్టయితే మనకు ఈ ఆర్కైటిస్ వల్ల సరైన స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం, లేదంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం అండ్ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ అది ట్రావెల్ చేయలేకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల మనకు ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి టీబీ వల్ల ఇన్ఫెర్టిలిటీ వచ్చిందా లేదా అనేది మనం ఫీమేల్స్లో ఎలా తెలుసుకోవాలి? యూజువల్లీ గైనకాలజిస్ట్స్ మనకు కొన్ని టెస్ట్స్ చేసి, అంటే యూటరోసాల్ఫింగోగ్రఫీ అనే టెస్ట్, ఇలాంటి టెస్ట్స్ ద్వారా టీబీ లాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది గుర్తిస్తారు. అలా టీబీ లాంటి చేంజెస్ వల్ల కానీ మనకు ఇన్ఫెర్టిలిటీ ఉన్నట్టయితే టీబీ మెడికేషన్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేయడం ద్వారా కొంతవరకు మనం ఆ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు.